ఓకే మాస్టర్స్, బాబా గారి జ్ఞానామృతాన్ని మనం చదువుకుంటున్నాం కదా. ఈరోజు నిన్నటి వరకు 15 అధ్యాయాలు మనం పూర్తి చేశాము. ఇప్పుడు 16వ అధ్యాయంలో అడుగు పెట్టాము. ఇది 15వ అధ్యాయంలో ఏం చెప్పుకున్నాము? చోల్కరు అనే వ్యక్తి బాబా గారి యొక్క కథలు, దాసగను హరికథ కాలక్షేపంలో బాబా గారి యొక్క లీలల గురించి విని తానున్న కష్టాలను బాబా గారే దిక్కు అని అప్పటికప్పుడే అతను అర్థం చేసుకుని బాబాని మనసారా ధ్యానించి తన కోరిక ఏంటంటే తన పేదరికము రూపుమాపాలని, అలాగే ఆ తనకి ఒక సరైన ఉద్యోగం రావాలని, ఇవన్నీ తను కోరుకుని అందుకు ప్రయత్నాలు చేస్తూ బాబా గారి యొక్క మొక్కుగా బాబా గారి దగ్గరికి షిరిడీ వెళ్ళి ఆయన యొక్క పాదాలకు సాష్టాంగ నమస్కారం చెయ్యాలన్నదే ఆయన మొక్కుకున్నాడు బాబా గారికి, వస్తాను నీ దగ్గరికి అని. కానీ అతను పేదవాడు అవడం వల్ల, కుటుంబం చాలా పెద్దదవడం వల్ల ఆయనకు డబ్బులు సమకూరటం లేదు. ఈ లోపున తాను చేయాల్సినవన్నీ కూడా తాను చేసుకుంటూ వెళ్ళాడు. తను రాయాలనుకున్న ఎగ్జామ్ రాయడము, దానికి తగిన ఉద్యోగం రావడము, దానికోసం ప్రయత్నాలు, ఉద్యోగం రావడము, తను ఏ విధంగా అయితే బాబా గారిని మనసులో నిలుపుకుని తను కోరుకున్నాడో ఆ విధంగా తాను ఉద్యోగాన్ని సంపాదించి ఒక మెట్టు జీవితంలో ఎక్కడం జరిగింది. సో తను అనుకున్నది అనుకున్నట్లుగా బాబా గారు నెరవేర్చారని పూర్తిగా నమ్మి బాబా గారిని కలవడానికి వెళ్దామని చెప్పి నిర్ణయించుకునే లోపల అతని యొక్క కుటుంబ పరిస్థితి అతనికి వెళ్ళనివ్వటం లేదు. ఎందుకంటే కుటుంబం అంతా కలిసి వెళ్ళడానిక డబ్బులు సరిపోవు. తానొక్కడే వెళ్ళాలంటే కుటుంబం యొక్క ఖర్చులను పూర్తిగా కొన్నింటిని తగ్గించో లేకపోతే పూర్తిగా మానేసో మాత్రమే డబ్బులు కూడబెట్టి షిరిడీ వెళ్లాల్సిన పరిస్థితి. సో అందుచేత అతను ప్రతిరోజు తాగే కాఫీలో పంచదారను వేయడం మానేసి, పంచదార కొనడం మానేసి, ఆ పంచదారకి అయ్యే డబ్బులను ఒక పక్కకు పెట్టి షిరిడీ వెళ్ళడానికి కావలసినంత పోగు చేసుకుని అప్పుడు షిరిడీ వెళ్తాడు. ఇది బాబా గారికి ఆల్రెడీ తెలిసిపోతుంది. ఈ చోల్కరు ఏ విధంగా తన దర్శనానికి వచ్చాడనే విషయాన్ని బాబా గారు ఎవరూ చెప్పరు, చోల్కరు చెప్పరు, ఎవరికి తెలియదు కూడా చోల్కర్కి తప్ప. కానీ తాను మాత్రం ఆల్రెడీ తన వద్దకు ఈ భక్తుడు ఎలా వచ్చాడన్న విషయాన్ని తాను ముందుగానే గ్రహించి మరొక వ్యక్తికి చెప్తాడు. ఏంటంటే బాబా చెప్తారు, ఏమని చెప్తారంటే ఇతనకు కాఫీలో ఎక్కువ పంచదార వేసి కాఫీ ఇవ్వు అని. సో అప్పుడు ఆశ్చర్యపోతాడు చోల్కర్. తన తాగే కాఫీలో పంచదార మానేసి ఆ పంచదార డబ్బుల్ని ఒక సైడ్కి పోగు చేసి ఆ డబ్బులతో షిరిడీ వచ్చారన్న విషయం బాబా గారికి ఎలా తెలిసిందన్న విషయానికి ఆశ్చర్యపోయి అతను బాబా గారికి మరొక్కసారి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. సో ఈ విధంగా బాబా గారి యొక్క తత్వము, అలాగే బాబా గారి యొక్క ఆయన ఏ విధంగా సర్వజ్ఞుడు అన్న విషయాన్ని చోల్కరే కాకుండా ఎంతోమంది ఆ రోజును తెలుసుకుంటారు ఆ ఉదాహరణ ద్వారా. అంతేకాకుండా బాబా గారు మరికొన్ని విషయాలు కూడా అందరికీ చెప్పారు. ఏంటంటే నా పైన ధ్యానము నిలిపి ప్రేమ, భక్తి, విశ్వాసాలతో ఉంటారో వారు ఎక్కడ ఉన్నా నేను వారి చెంతే ఉంటాను. వారు 7 సముద్రాలు దాటి వెళ్ళినా కూడా నేను వారి హృదయంలోనే ఉంటాను అన్న విషయాన్ని తెలియపరిచారు తన మాటలతో. ఇప్పుడు 16వ అధ్యాయం. గత అధ్యాయంలో చోల్కర్ తన మృక్కును ఎట్లు చెల్లించనో బాబా దాన్ని ఎట్లు ఆమోదించనో చెప్పి తిని, అది ఇప్పుడు నేను చెప్పిన కథ. ఆ కథలో ఏ కొంచెమైనను భక్తి ప్రేమలతో ఇచ్చిన దాన్ని ఆమోదించదనని, గర్వముతోనూ అహంకారముతోనూ ఇచ్చిన దాన్ని తిరస్కరించదనని బాబా నిరూపించను. చూసారా, ఏ కొంచెమైన ప్రేమ భక్తులతో
భక్తి, ప్రేమ చాలా ఇంపార్టెంట్. ఈ రెండిటితో ఇచ్చిన దాన్ని కొంచెం ఇచ్చినా కూడా నేను ఆమోదిస్తాను, గర్వంగా ఆమోదిస్తాను, గర్వంగా నేను తీసుకుంటాను అని చెప్పేసి తీసుకుంటాను. ఇచ్చిన దాన్ని నేను ఎప్పుడు తిరస్కరించను అని బాబా నిరూపించారు. బాబా పూర్ణ సచ్చిదానంద స్వరూపుడు. చూసారా, ఇక్కడ మాట వినండి, మనకి తెలిసిన విషయమే. పూర్ణ సచ్చిదానంద స్వరూపుడు. చూసారా, ఇక్కడ ఏ మాట వాడాడు ఈయన హేమత్ పంత్. బాబా పూర్ణ సచ్చిదానంద స్వరూపుడు, పూర్ణాత్మ. మనం మాట్లాడుకుంటున్నామే పూర్ణాత్మ పరమాత్మ అనేది. సో ఆయన పూర్ణుడు, సచ్చిదానంద, అలాగే సచ్చిదానంద స్వరూపుడు. మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం. ఏం చెప్తుంటాం? ఆత్మ యొక్క లక్షణాల గురించి మాట్లాడుకుంటుంటాం. ఆత్మ యొక్క లక్షణాలు ఏమిటి? ఒకటి స్పిరిచువల్ ఆత్మ యొక్క లక్షణాలు ఏమిటి? ఒకటి అవ్యాజమైన ప్రేమ. అవ్యాజమైన ప్రేమ అంటే ఏంటంటే, ఇంకా ఆ ప్రేమ అనే దాంట్లోని అరిషడ్వర్గాలు అనేవి ఉండవు. అది ఎల్లప్పుడూ నిత్యంగా ఉండే ప్రేమ. అది ఒక లా ఆఫ్ అట్రాక్షన్. నేచర్ వన్ ఆఫ్ ద నేచర్స్ లా ఏంటి? లా ఆఫ్ అట్రాక్షన్. అదే ప్రేమ. ఎప్పుడూ కూడా అది అలాగ నిత్యంగా ఉండేదన్నమాట. ఎగుడు దిగుడు, లేకపోతే లోతు పల్లము ఇట్లాంటివి ఏమి ఉండవు. అవన్నీ ఆ ఎగుళ్ళు దిగుళ్ళు, లోతులు పల్లాలు ప్రేమలో ఎప్పుడు వస్తాయి? నీ అరిషడ్వర్గాలు అందరూ ఇంటర్ఫియర్ అయినప్పుడు వస్తాయి. ఆ అరిషడ్వర్గాలు అనేవి లేకపోతే ఎప్పుడూ కూడా అవ్యాజంగా ఉంటుంది ఆ ప్రేమ. అదే భగవంతుని యొక్క ప్రేమ, లేదా ప్రకృతి యొక్క ప్రేమ. భగవంతుడు ప్రకృతిలో ఒక భాగం, పరమాత్మ ప్రకృతిలో ఒక భాగం అయిపోతాడు. ఒక ఆత్మ పరమాత్మగా మారినప్పుడు అది అది ప్రకృతి లేదా విశ్వంలో ఒక భాగం అయిపోతుంది. దానికి ఎన్నో ఉదాహరణలు మనకున్నాయి, మనకు తెలుసు. కానీ అది మనకి తెలిసినా కూడా మనం ఖచ్చితంగా దాన్ని ఎందుకో యాక్సెప్ట్ చెయ్యము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, పెళ్ళవ్వంగానే వధూవరులకు నరుంధతి నక్షత్రం చూడండి అని చూపిస్తారు. అరుంధతి ఎవరు? సతీ అరుంధతి. సతీ అరుంధతి విశ్వంలో ఒక భాగం అయిపోయారు ఆవిడ, ఒక నక్షత్రం అయిపోయారు ఆవిడ. దానినే మనము వివాహమైన తర్వాత చూస్తామంటే చూస్తారు వధూవరులిద్దరు. ఆయన పెళ్లి చేసిన ఆయన బ్రాహ్మణుడు చూపిస్తారు వధూవరుల ఇద్దరికీ కూడా అరుంధతి నక్షత్రాన్ని మొట్టమొదటి దర్శించుకోండి అనేసి. సో ఆవిడెవరు? పరమాత్మ లెవెల్కి ఎదిగిపోయిన తర్వాత పరంధామం అంటారు. ఆ పరంధామంలో అడుగు పెట్టేసిన తర్వాత ఆవిడ కూడా మనకన్నా ముందు భూమి మీద నడిచారు ఆవిడ, సతీ అరుంధతి. ఆవిడ ఆనాడు కొన్ని ఈ శక్తులు ఏ విధంగా ఉండేవంటే, పాతివ్రత్యం అనేది వన్ ఆఫ్ ద ఆధ్యాత్మిక శక్తి. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు మనము కర్మ చేత నిష్ణాతులం అవ్వాలి. కలియుగ ధర్మం వేరు. భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు? కలియుగంలో ఎలా బ్రతకాలో చెప్పాడు ఆయన. సో కలియుగంలో ఏమి పాటించాలో చెప్పాడు ఆయన. అలాగా ఒక యుగం నుంచి మరో యుగం మారేటప్పుడు ఎవరో ఒకరు ఆ విధంగా వచ్చి, అవతార పురుషులు ఎవరో ఒకరు వచ్చి యుగ ధర్మాన్ని అలాగే విశదీకరిస్తుంటారు. దాని ప్రకారం మనం వెళ్ళిపోవాలి. పాతివ్రత్య ధర్మము అనేది అది ఒకప్పుడు ఆ రోజుల్లో ఆ యుగ ధర్మాల్లో ఒకటిగా ఉండి ఆధ్యాత్మిక శక్తిని ఆత్మస్థాయిని పెంచేదన్నమాట. అందువల్ల వారందరూ కూడా ఆ పాతివ్రత్యాన్ని వారు పాటించేవారు. సో సతీ అరుంధతి పరంధామంలోకి అడుగుపెట్టిన తర్వాత ఆవిడ ఆత్మ నక్షత్రం అయిపోయి ఆవిడున్నారు. అలాగ వశిష్ఠుని కూడా మనం అలా ఎంతో మంది నక్షత్ర మండలాల్లో నక్షత్రాలు అయిపోయారు, విశ్వంలో భాగం అయిపోయారు. పార్వతి అనంగానే ప్రకృతి మాత అని చెప్తాము. మహాలక్ష్మి అనంగానే ఆవిడలోని ఒక శక్తిని ధాన్యలక్ష్మి అంటాము. ఇవన్నీ కూడా ఈ శక్తులు అనేవి ఏ విధంగా విశ్వంలో ఒక భాగం అయిపోయాయో మనము స్పిరిచువల్గా అర్థం చేసుకోలేకపోతున్నాము. కానీ
మనకి తెలుసు, కానీ ఎగ్జాక్ట్గా మనం కనెక్ట్ చేయలేకపోతున్నాం. అది ప్రాబ్లం. ఆ కనెక్షన్ ఏమిటి? ఆ కనెక్షనే ఆధ్యాత్మికత. ఆత్మ గురించి పూర్తిగా తెలుసుకుంటే అప్పుడు ఆటోమేటిక్ కనెక్షన్స్ మనకు అర్థమైపోతాయి. ఇక్కడ ఈయన ఏం చెప్పారు? బాబా గారు పూర్ణ సచ్చిదానంద స్వరూపుడు. ఆత్మ యొక్క రెండవ లక్షణము శాంతి, మూడవ లక్షణము ఏంటి? సచ్చిదానంద స్థితి, అంటే అల్టిమేట్ హ్యాపీనెస్. ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే అల్టిమేట్ హ్యాపీనెస్ అన్నమాట. ఈ అల్టిమేట్ హ్యాపీనెస్ రావాలి అంటే అరిషడ్ వర్గాలన్నిటినీ కూడా ఆత్మ కంప్లీట్గా స్వాధీనంలోకి తెచ్చుకోవాలి. అంటే ఎలా? మనం ఇంతకు మునుపు చదువుకున్నాం పూర్ణాత్మలో. పూర్ణాత్మలో ఏమని చదువుకున్నాము? పై స్థాయికి వెళుతుండేటప్పుడు అంటే ఏంటి? పై తలాలకు మనం వెళుతుండేటప్పుడంట ఈ అరిషడ్ వర్గాలన్నీ కూడా, అరిషడ్ వర్గాలనేవి ఎనర్జీస్, ఇవన్నీ కూడా చాలా ప్రశాంతంగా ఒక 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 చల్లటి నది, ఒక చల్లబడిపోయి ఒక చల్లటి ఒక సెలయేరు, ఒక చిన్న పిల్ల కాలువ, సెలయేరు కూడా కాదు, అంతకన్నా చిన్నది, ఒక పిల్ల కాలువలాగా అలా సాగుతూ ఆ ఎనర్జీస్ ఉంటాయంట. ఎక్కడ? ఆ తలానికి ఇదున్న తలానికి అంత డిస్టెన్స్ ఉంటుంది. అర్థమైందా? ఆ ఎనర్జీస్ని కలకలం రేపుతోంది మానవాళి. అక్కడ ఉండాల్సింది పోయి దాని స్థానానికి వచ్చి అలా పిల్ల కాలువలా సన్నగా సాగుతున్న ఆ లో ఎనర్జీస్ని రకరకాల ఆలోచనలతో మానవాళి అది కలకలం రేపుతోందన్నమాట. అందువల్ల ఇది ఎక్కువైపోతుంది. ఒక దగ్గర ఆందోళన, మరొక దగ్గర మరొక దగ్గర ఇంకొకటి. ఆ పిల్లగాలిలాగా లేకపోతే ఒక పిల్ల కాలువలాగా ఒక సన్నగా సాగే ఆ లో ఎనర్జీస్కి అంత శక్తిని ఇస్తున్నది ఈ మానవుడు చేసే కృత్రిమ ఆలోచనలే. ఒక ఉప్పెనలా అయిపోతోంది వాడి జీవితానికి అది. అలా కాకుండా ఈ ఆధ్యాత్మికతను మనం మేలుకొలిపితే ఆటోమేటిక్గా స్థాయి పెరుగుతుంది. ఇది ప్రశాంతంగా సాగిపోతుంది. ఇంక దానికి మనం టచ్ చేయము, మనం ఇది మన దారిలోకి రాదు. అందుచేతే ఎప్పుడూ కూడా ఈ మెడిటేషన్స్ ద్వారా స్థాయిని పెంచుకోమని చెబుతున్నది అందుకే. అప్పుడే మనము దీంట్లో నుంచి బయటపడతాం. విముక్తి. విముక్తి దేని నుంచి? ఈ ఎనర్జీస్ నుంచి. అంటే విడివిడిగా మాట్లాడుకుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. అసలు ఆ ఎనర్జీసే మనము అని అనుకుంటే మన నుంచి ఎలా విడుతుంది? వాటి నుంచి మనం ఎలా బయటపడాలి? మనకి ఎలా ముక్తి సాధిస్తాం? ఎలా విముక్తి వస్తుంది అని చెప్పేసి మనకి చాలా ప్రశ్నలు ఎక్కువ ఇదవుతూ ఉంటుంది. అసలు యాక్చువల్గా అది మన స్థానమే కాదు. అది అది మానవుని యొక్క స్థానమే కాదు. వాడు అక్కడి నుంచి బయటపడకుండా అక్కడే ఉంటూ వాటిని కలకలం రేపుతున్నాడు మానవుడు. దాన్ని దాటి పైకి వెళ్ళరా, నీకు వెళ్ళే శక్తి ఉంది. ఎందుకంటే నువ్వు ఊర్ధ్వముఖంగా నువ్వు పెరుగుతున్నావు. ఒక శరీరమే కాదు, ఊర్ధ్వముఖంగా పెరుగుతూ ఉండడం వల్ల నీ కళ్ళు పైకెత్తుతున్నావు, తల పైకెత్తుతున్నావు. ఊర్ధ్వముఖంగా నువ్వు పైకి వెళ్ళగలిగే కెపాసిటీ నీకే ఉంది. అందుకే నీకు జ్ఞానం ఇవ్వబడింది, బ్రెయిన్ ఉంది. నీకన్నా కింద ఉన్న నీకన్నా కింద ఉన్న ఆత్మలకు నీ యొక్క కెపాసిటెన్స్ లేదు. నీకన్నా కింద ఉన్న ఆత్మలెవరు? జంతు ఆ సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, అలాగే ఖనిజ సామ్రాజ్యం, లేదా కొండలు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో జంతు సామ్రాజ్యంలోకి వచ్చిన తర్వాత ఉన్నప్పుడు అన్ని కూడా హారిజాంటల్ యానిమల్సే ఉంటాయి. ఇంకా అంతకన్నా తక్కువ చిన్న 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 పురుగులు, చిన్న పురుగు పుట్ర, ఇంకా కిందకి వెళ్ళిపోతే, ఇంకా లోతుకి, ఇంకా ఇంకా కిందకి నిమ్నంగా వెళ్ళిపోతే కొన్ని పురుగులు అయితే మట్టిలోనే పుడతాయి. వాటికి కళ్ళు కూడా ఉండవు. ఎందుకంటే వెలుగును చూడాల్సిన అవసరం వాటికి లేదు. గబుకున అవి వెలుగును చూసాయా కళ్ళు పోతాయి వాటికి. అలాంటి క్రీచర్స్ కూడా ఉన్నాయి.
వాటికి బ్రెయిన్ ఇవ్వబడలేదు. బ్రెయిన్ ఎంతవరకు ఇవ్వబడింది అన్ని జంతువులకు? ఆహారం తిని కాస్త ఆహారం తినంగానే పొట్టలో ఆ కలకలో ఆగిపోతుంది ఆకలి అనేది. దట్స్ ఇట్. ఇంక అంతకన్నా చేసేది ఏమీ లేదవి. ఆ మట్టిలోనే పుడతాయి. మట్టిలోనే కొన్ని నెలలో ఎంతో ఉంటాయి. మళ్ళా ఆ మట్టిలోనే చచ్చిపోతాయి. వాటికి బ్రెయినే లేదు. సో, అవన్నిటిని అక్కడి నుంచి కూడా ఎవల్యూషన్ అయ్యి ఈ మానవ జన్మ వచ్చింది మనకు. దీన్ని ఎంత బాగా మనం వాడుకోవాలి. ఇంతకు మునుపు క్లాస్‌లో మనకి చెప్పుకున్నాం. బాబాగారు ఏం చెప్పారు? మానవుని యొక్క జీవిత ఆశయం ఏమిటి? మోక్షాన్ని పొందడము. మోక్షాన్ని పొందడం మాత్రమే మానవుని యొక్క జీవిత ఆశయము. అంతకన్నా కింద జాతుల్లో అంటే జంతు జాతి, వృక్ష జాతి వాటికి లేదిది. అవన్నిటిని కూడా మనము పరిణితి చెందుతూ మన మానవ ఇదిలోకి వచ్చిన తర్వాత మనకు రావలసిన నెక్స్ట్ ఏంటంటే దైవ సామ్రాజ్యంలోకి అడుగుపెట్టడము. ఆయన అది ఆల్రెడీ చేసేశారు. చేసేసి ఏ లెవెల్‌లో ఉన్నాడాయన? పూర్ణ లెవెల్‌లో ఉన్నారంట. అంటే ఏంటి? ఎవరైనా సరే పూర్ణాత్మ నుంచి వచ్చిన అంశాత్మలే మళ్ళీ తిరిగి ప్రతి అంశాత్మ కూడా ఒక పూర్ణాత్మగా మారాలి. ఆయన పూర్ణాత్మ దశలో ఉన్నారు. బాబా పూర్ణ సచ్చిదానంద స్వరూపుడు. కేవలం బాహ్య తంతును లక్ష్య పెట్టేవారు కారు. బాహ్యంగా జరిగే దేన్ని కూడా లక్ష్య పెట్టేవారు కారు. ఎవరైనా భక్తి ప్రేమలతో ఏదైనా సమర్పించినచో మిక్కిలి సంతోషముతో ఆత్రముతో దాన్ని పుచ్చుకొనివారు. పత్రిజీ కూడా చెబుతారు. పత్రిజీ కూడా నీకేదైనా నీకేదైనా ఉచితంగా వస్తే వేరే ఆలోచించకుండా తీసుకో అంటారు. ఎందుకంటే ఊరకనే రాదు. ఊరకనే రాదు. ప్రకృతి నీకలా ఇప్పిస్తుంది. ప్రకృతి నీకలా ఇప్పిస్తుంది. ప్రకృతి ఎందుకలా ఇప్పిస్తుంది? నువ్వు ఎక్కడో ఏదో చేసావు ఫలితాన్ని. ఏంటి ఫలితం ఆశించకుండా ఏదో చేసావు అనుకోకుండా. దానికి ఫలంగా ప్రకృతి నీకు ఆ సమయానికి నీకేది కావాలో అది అలాగ నీ దారిలోకి రప్పించి ఇస్తుంది. అయ్యో అనేసి రకరకాల అనుమానాలతో అనవసరమైన బిలీఫ్ సిస్టమ్స్‌తో వద్దు అనకూడదు. సో, బాబా గారు భక్తి ప్రేమలు అంటే అవతలవాడు నా యందు భక్తి ఉంది, నా యందు ప్రేమే ఉందని నాకెలా తెలుస్తుంది? ఏమో వాడు ప్రేమగా మాట్లాడుతూ నాకేదైనా చెయ్యాలనుకుని ఏమైనా ఇస్తున్నాడేమో! ఈ అనుమానం వచ్చింది అంటే నువ్వింకా స్పిరిచ్యువల్ కాదు అని అర్థము. లేదా ఆ సమయానికి నువ్వు భౌతిక స్థాయిలో ఉన్నావు గాబట్టి ఇటువంటి అనుమానం నీకొచ్చింది. అదే నువ్వు ఆత్మస్థాయిలో ఉంటే వాడు చేస్తున్నది నిజంగా సత్యం. వాడు చూపిస్తున్న ప్రేమ నిజంగా నీకు సత్యమా? లేకపోతే అది అసత్యమా? అనే విషయం నీకు ఆల్రెడీ తెలిసిపోతుంది. భౌతిక స్థాయిలో ఉన్నప్పుడే ఆ కన్‌ఫ్యూజన్ అనేది వస్తుంది. ద్వంద్వార్థము. అవునా? కాదా? ఏమో? ఎలానో? ఇవన్నీ కూడా ద్వంద్వార్థాలు. ఈ ద్వంద్వము అనేది ఎప్పుడూ కూడా ఈ లో ఎనర్జీస్‌తో కనెక్ట్ అయి ఉన్నప్పుడే మనకు అటువంటి స్థితిలో ఉంటాము. అది భౌతిక స్థాయిలో లో ఎనర్జీస్ ఉంటాయి. ఎప్పుడైతే మన ఆత్మ స్థాయి పెంచుకుని ఉన్నామో, లేతే హయ్యర్ స్థాయిలో మన ఆత్మ ఉందో ఆ సమయానికి అంటే ఎంత స్పిరిచ్యువల్ వాళ్ళైనా పైకి కిందకి జరుగుతూనే ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే ఎప్పుడు మన కనెక్షన్ ఎప్పుడు కూడా కట్ అవ్వకూడదు పరమాత్మతో. అది ఎప్పుడు కూడా ఏ టైం అయినా సరే మనం ఆ కనెక్షన్ కట్ అవ్వకుండా ఒకవేళ కట్ అయినా మళ్ళీ రీకనెక్ట్ అయ్యే విధంగా ఆ విధంగా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు మెయింటైన్ చేసుకోవడమే. ఒకసారి కరెక్ట్ అయింది కదా ఎప్పుడు అలాగే ఉంటాం అనడానికి లేదు. భూమి మీద ఉన్న శక్తులు చాలా పవర్ఫుల్. నిన్ను చాప్ చేయడానికే చూస్తూ ఉంటాయి. సో, అందుచేత బాబా గారు ఎప్పుడు కూడా నిత్యము ధ్యానంలో ఉండేవారని మనం ఇంతకు మునుపు అధ్యాయాల్లో చదువుకున్నాం మనం. ఈవెన్ మానవాళితో ఇంత కనెక్ట్ అవుతున్న బాబా గారు, ఇంత ఇన్వాల్వ్ అవుతున్నా కూడా
మానసికంగా, ఆత్మైకంగా ఎప్పుడు నిరతము ధ్యానపరులై ఉండేవారు అని మనం ఎన్నో అధ్యాయాల్లో చదువుకున్నాం ఆల్రెడీ. సో, అది ఎప్పుడు అలా మెయింటైన్ అవుతూ ఉండాలి. అప్పుడే నువ్వు విశ్వవ్యాప్తంగా ఉంటావు. లేదా అంటే లో ఎనర్జీస్‌తో కనెక్ట్ అయిపోయి ఉండిపోతారు. సో, బాబా గారు అటువంటి పూర్ణ స్వరూపుడు. బాహ్యాన్ని లక్ష్య పెట్టేవారు కాదు. బాహ్యంతోనే ఉండేవారు 24 గంటలు ఆ జనాల మధ్యే. కానీ దానిపైన అతనికి దానిపైన అతనికి బైండింగ్ ఉండేది కాదు. అక్కడ బైండ్ అయ్యావంటే ఖతం. వాళ్ళలాగే మనం తయారవుతాం. ఇంక గురువుకిని శిష్యుడికి తేడా ఉండదు. ఎవరైనా భక్తి ప్రేమలతో ఇచ్చినతో వద్దనకుండా తీసుకుండేవారు. ఆత్మస్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళు ఇస్తున్నది నీకు భక్తిగా ఇస్తున్నారా లేదా అన్న విషయం తెలుస్తుంది. నేను ఆల్రెడీ చాలా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నిజముగా సద్గురు సాయి కంటే సుదార స్వభావులు, దయార్థ హృదయులు లేరు. కోరికలు నెరవేర్చి చింతామణి, కల్పతరువు వారికి సమానము. కోరికలు నెరవేర్చే చింతామణి గాని కల్పతరువు గాని వారికి సమానము కావు. మనము కోరినదల్లా ఇచ్చు కామధేనువు కూడా బాబాతో సమానము కాదు. ఏలన అవి మనము కోరినవి మాత్రమే ఇచ్చును. కానీ సద్గురువు అచింత్యము అనుప అనుపలభ్యమైనను ఆత్మ సాక్షాత్కారమును ప్రసాదించును. చూసారా? ఎందుకు కామధేనువు కూడా ఈయనతో సమానం కాదు అని అంటున్నాడు ఈ రైటర్ అంటే, ఈ కామధేనువు, కల్పతరువు, చింతామణి నువ్వు అడిగింది ఇస్తాయి. నువ్వు ఇల్లు అడుగు ఇస్తుంది. లేదా ఫలానా అడుగు ఇస్తుంది. కానీ ఆత్మసాక్షాత్కారాన్ని ఎవరిస్తారు? గురువే ఇస్తాడు. ఆ గురువు కూడా సద్గురువు అనేవాడు ఇస్తాడు. ఆత్మసాక్షాత్కారము సద్గురువు వల్లే కలుగుతుంది. కామధేను వల్ల కలిగిందని ఇప్పటి వరకు కనీసం పురాణ కథలు కూడా లేవు. చింతామణి, కామధేనువు ఎవరు ఇంద్రుడి దగ్గర ఉన్నవి. అలాగైతే కల్పతరువు, లేకపోతే ఇంకోటేంటి స్వర్గం నుంచి ఆ పుష్పము కృష్ణుడు తీసుకుని వచ్చి సత్యభామకి ఇస్తాడు. అవన్నీ కూడా ప్రజలకు ఆత్మసాక్షాత్కారాన్ని కలిగించినవని గాని, మోక్షాన్ని ప్రసాదించినవని గాని కనీసము ఒక జానపద కథ కూడా లేదు. పురాణాల మాట అటుపక్క ఉంచండి. కావలసినవి ఇచ్చినవే అని ఉన్నది. 10 మంది బోధన పెట్టాలంటే కామధేనువు రెడీ చేసేది. అదే కదా జమదగ్ని మహర్షి ఆశ్రమానికి ఆ రాజు తన సైన్యంతో వచ్చినప్పుడు తన దగ్గరున్న కామధేవుని అడుగుతాడు. ఎన్నో రకాల పిండి వంటలు క్షణంలో చేసి కావాలి అంటే క్షణంలో అంతమంది సైన్యానికి రాజుకి అన్ని రకాల విందులు. ఆయన చూస్తే కేవలము ఒక యోగీశ్వరుడు. యోగీశ్వరుడు దగ్గర ఏముంటాయి? ఒక ఆశ్రమము, అలాగే 2-3 శిష్యులు ఆయనకి శుశ్రూషలు చేసేవారు. లేకపోతే ఏదో చిలకలు అవి ఇవి, లేకపోతే కందమూలాలు తింటారు, దుంపలు ఇవే ఉంటాయి కదా. అంతా అంతా గుమగుమలాడే నేతి వంటకాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? కామధేనువు అవన్నీ ఏర్పాటు చేసింది. కానీ ఎక్కడా కూడా కామధేనువు ఆత్మ సాక్షాత్కారాన్ని ఇచ్చినది అన్న పురాణ కథ కానీ కనీసం జానపద కథ కూడా లేదు. ఒకనాడొక ధనికుడు సాయిబాబా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించమని బ్రతిమలాడెను. ఆ కథ ఇచ్చట చెప్పుదుము. సకల ఐశ్వర్యములు అనుభవించుచున్న ధనికుడొకడు ఉండెను. అతడు ఇండ్లను, ధనమును, పొలమును, తోటలను సంపాదించెను. వానికి అనేక మంది సేవకులుండేవారు. బాబా కీర్తి వాని చెవుల పడగానే షిరిడీకి పోయి బాబా పాదములపై పడి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించమని బాబాని వేడుకొనిదనని తన స్నేహితుడితో చెప్పాను. స్నేహితుడు ఇట్లానని, బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించడం సులభమైన పని కాదే. ముఖ్యంగా నీ వంటి పేరాస గలవానికి మిగుల దుర్లభం. ధనము, భార్య బిడ్డలతో తేలి మునుగులాడుచున్న నీ వంటి వానికి బ్రహ్మజ్ఞానం ఎవరిస్తారు? నీవొక పైసా అయినా దానము కూడా చెయ్యవు. నీవు బ్రహ్మజ్ఞానానికే వెతుకున్నప్పుడు నీ కోరిక నెరవేర్చేవారెవరు అని స్నేహితుడు అడిగాడు. సలహాకాడో ఇచ్చాడు, అలాంటివేమి అడగకు బాబాని అని. తన స్నేహితుని సలహాని లక్ష్య పెట్టకుండా రాను పోను టాంగాను బాడుగకు కట్టించుకొని షిరిడీ వచ్చెను. మసీదుకు పోయి బాబాను చూసి వారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లనెను, బాబా, ఇక్కడకు వచ్చిన వారికి ఆలస్యము చేయక
బ్రహ్మమును చూపెదరని విని నేనంత దూరం నుండి వచ్చి తిని ప్రయాణము చే నేను మిక్కిలి బడలి తిని మీరు బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించినచో నేను పడిన శ్రమకి ఏదో ఫలితం లభిస్తుంది అని అడిగాడు. బాబా ఇట్లా బదులు చెప్పాను. ఓ నా ప్రియమైన స్నేహితుడా, ఆతురత పడకు. ఇప్పుడే నీకు బ్రహ్మాన్ని చూపెదను. నా బేరమంతయు నగదే గాని అరువు కాదు. అనేక మంది నా వద్దకు వచ్చి ధనము, ఆరోగ్యము, పలుకుబడి, గౌరవము, ఉద్యోగము, రోగ నివారణము మొదలగు ప్రాపంచిక విషయాలనే అడుగుతారు. నా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానాన్ని ఇవ్వమని అడిగిన వారు చాలా తక్కువ. ప్రపంచ విషయాలు కావాలని అడుగువారికి లోటు లేనే లేదు. పారమార్థికమై యోచించువారు మిక్కిలి అరుదు. కావున నీ వంటి వారు వచ్చి బ్రహ్మజ్ఞానం కావాలని అడుగు సమయం శుభమైనదే, శ్రేయదాయకమైనదే కనుక సంతోషముతో నీకు బ్రహ్మమును దానికి సంబంధించిన వారిని అన్నిటినీ చూపెదను అన్నారు. ఇట్లని బాబా వానికి బ్రహ్మాన్ని చూపించుటకు మొదలెడను. ఎట్లా? వాడిని అక్కడే కూర్చుండమని ఏదో సంభాషణలోకి దించను. అప్పటికి అతడు తన ప్రశ్న తానే మర్చిపోయాను. చూడండి, ఆయన ఏ ప్రశ్న అయితే వేశాడో అదే మర్చిపోయాడంట ఆ వచ్చిన వ్యక్తి. ఒక బాలుని పిలిచి మార్వాడి వద్దకు పోయి ఒక 5 రూపాయలు బదులు తెమ్మన్నట్ట. ఎవరు? ఒక బాలుడిని బాబా. కుర్రవాడు పోయి వెంటనే తిరిగి వచ్చి అతను ఇంటి వద్ద లేడనియు వారి ఇంటికి తాళం వేసి ఉందని చెప్పాడు. కిరాణా దుకాణందారు బాబా వద్దకు సరే అయితే కిరాణా దుకాణం ఉన్నవాడి దగ్గర పోయి అప్పు తీసిరా 5 రూపాయలని పంపించట. ఈసారి కూడా కుర్రాడు వట్టి చేతులతో వచ్చాను. ఇంతకి అలాగే ఇద్దరు ముగ్గురు దగ్గర పంపించట. అయినా సరే ఫలితం లేకుండా పోయింది. ఏదో ఒకట వాడు ఒట్టి చేతులతో వస్తున్నాడు ఆ కుర్రాడు. సాయిబాబా సాక్షాత్ పరబ్రహ్మ అవతారమేనని మనకు తెలియను. అయినచో 5 రూపాయలు అప్పు చేయాల్సిన అవసరం ఏంటి ఆయనకు? వారికి అంత చిన్న మొత్తముతో ఏం పని? ఎవరైనా అడగవచ్చును. వారికి ఆ డబ్బు అవసరమే లేదు. మరియు బాలుడా ఇంటి వద్ద లేడని వారికి తెలిసే ఉండును. ఎందుకంటే ఎన్నో విషయాలు ఎవరు చెప్పకుండానే తెలుసుకుంటున్న బాబా ఆ కుర్రాడు బట్టి చేతులతో వస్తాడు, అక్కడ వాళ్ళెవరు లేరనే విషయం తెలియకుండా ఉంటుందా? ఇది అంతయు బ్రహ్మజ్ఞానాన్ని కోరి వచ్చిన వాని కొరకై జరిపి ఉంటారు. ఆ పెద్ద మనిషి వద్ద నోటుల కట్ట ఉండెను. ఎవరు? ఆ వచ్చిన వ్యక్తి దగ్గర. అతనికి నిజముగా బాబా వద్ద నుండి బ్రహ్మజ్ఞానం కావలసి ఉన్నచో బాబా అంత ప్రయాసపడుచున్నప్పుడు అతడు ఊరకనే కూర్చుండకూడదు. బాబా ఆ పైకమును తిరిగి ఇచ్చివేయమని కూడా వానికి తెలియను. పైగా తీసుకున్నది ఏదో ఒక విధంగా ఇచ్చేస్తాడు బాబా. ఆ విషయం కూడా వీడికి తెలుసు, వచ్చి బ్రహ్మజ్ఞానం అడుగుతున్న వాడికి. పైగా అతని జేబులోనే కట్టల డబ్బులు ఉన్నాయి. అయ్యో బాబా ఎందుకు అక్కడికి ఇక్కడ పంపిస్తా పిల్లోడిని, నేనే ఇస్తాను 5 రూపాయలు నా దగ్గర ఉంది అని ఇవ్వచ్చు కదా. ఇవ్వటం లేదు. అంత చిన్న మొత్తమైనప్పటికీ వాడు తెగించి ఇవ్వలేకపోతున్నాడు. అట్టి వానికి బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానం కావాలిట. నిజంగా బాబా యందు భక్తి ప్రేమల కలవాడైనను వెంటనే 5 రూపాయలు తీసి ఇచ్చి ఉండునే కానీ ప్రేక్షకుని వలె అలా ఊరికే చూస్తూ కూర్చోడు. ఈ పెద్ద మనిషి వైఖరి శుద్ధ విరుద్ధముగా ఉండెను. వాడు డబ్బు ఇవ్వలేదు సరికదా, బాబాను త్వరగా బ్రహ్మజ్ఞానం ఇవ్వమని చిరాకు కూడా పడుతున్నాడంట. ఎందుకంటే మళ్ళీ తిరిగి అంత దూరం పోవాలి కదా, నువ్వేదా తొందరగా ఇచ్చే బాబా, నువ్వు తొందరగా ఇచ్చేస్తే నేను పోతానని చెప్పేసి చిరాకు పడిపోతున్నాడంట. వాడు డబ్బు ఇవ్వలేదు. అది అప్పుడు బాబా ఇట్లా అన్నాడంట, ఓ స్నేహితుడా, నేను నడుపుచున్న దానినంతటిని గ్రహించలేకుంటివా ఏమి? ఇచ్చట కూర్చుండి నీవు బ్రహ్మమును చూచుటకే ఇదంతయు నేను జరుపుతున్నాను. సూక్ష్మంగా విషయం ఇది. బ్రహ్మమును చూచుటకు 5 వస్తువులు సమర్పించవలెను. అవి ఏవనా? నెంబర్ 1 పంచప్రాణాలు, రెండవది పంచేంద్రియాలు, మూడవది మనస్సు, 4 బుద్ధి, 5 అహంకారము. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కారమునకు బోవు దారి చాలా కఠినమైనది. అది కత్తివాదర వలె మిక్కిలి పదునైనది. అట్లనుచు బాబా ఈ విషయమునకు సంబంధించిన సంగతులన్నీ కూడా చెప్పి క్లుప్తంగా చెప్పారు. దాన్ని క్లుప్తంగా మేము దిగువ ఎక్స్ప్లెయిన్ చేశాము అని చెబుతున్నారు.
చూడండి ఏ బాబా గారు ఏం చెప్పారు. బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి? ఆత్మ సాక్షాత్కారమే బ్రహ్మజ్ఞానము. మనలో ఉన్న బ్రహ్మ పరమాత్మ యొక్క జ్ఞానము నీకు రావాలి అంటే నీ ఆత్మ యొక్క సాక్షాత్కారం నీకు కలగాలి, నువ్వు దానికి కనెక్ట్ అవ్వాలి. మనం చేస్తున్న పనే అది. దీనికి 5 విషయాలు సమర్పించాలంట. ఆయన జేబులో ఉన్న నోట్ల కట్టలో ఒక 5 రూపాయలే తీయటం లేదు. ఈ 5 ఎక్కడ సమర్పిస్తాడు? ఒకటి పంచప్రాణాలు, రెండవది పంచేంద్రియ పంచప్రాణాలు అంటే అది ఉన్నా చూడండి. చెప్తాను నేను. పంచేంద్రియాలు అంటే మనకు ఆ 5 మనస్సు, బుద్ధి, అహంకారము. ఈ 5ంటిని కూడా నువ్వు సమర్పించగలగాలి, వదులుకోవాలి, సమర్పించాలి. బ్రహ్మాన్ని, దేవుణ్ణి చూడాలి అంటే. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కారమునకు కావలసిన యోగ్యత ఏంటంటే అందరినూ తమ జీవితంలో బ్రహ్మమును చూడలేరు. దానికి కొంత యోగ్యత అవసరము. చూసారా? ఆ యోగ్యతను ముందు మనం సంపాదించుకోవాలి. ఒకటి ముముక్షుత లేదా స్వేచ్ఛనందుటకు తీవ్రమైన కోరిక. మనము స్వేచ్ఛను పొందడానికి అంటే ముక్తిని పొందడానికి తీవ్రమైన కోరికను కలిగి ఉండాలి. అదే ముముక్షుత. ముముక్షు అంటే ఏంటంటే యోగి. యోగికి ఇంకొక పేరు ముముక్షువు, అంటే నాలెడ్జ్ సీకర్ ఇంగ్లీష్లో. జ్ఞానాన్ని సీక్ చేసేవాడు. ఆ జ్ఞానం అంటే ఏంటి? ఆత్మజ్ఞానం. నీకు ఆత్మజ్ఞానం కలగాలని నువ్వు ఆత్మతో కనెక్ట్ అవ్వాలి. అది కనెక్ట్ అయిన తర్వాత నీకు ఆత్మ సాక్షాత్కారం జరిగి నీకు జ్ఞానం అంతా అది చెప్తూ ఉంటుంది. సో ముముక్షువు అనేవాడి యొక్క నాలెడ్జ్ సీకింగ్ ఆ విధంగా ఉంటుంది. ఈ నాలెడ్జ్ సీకింగ్కి తీవ్రమైన కోరిక కలిగి ఉండాలి. ఎవడైతే తాను బద్ధుడినని గ్రహించి బంధనముల నుండి విడిపడుటకు కృతనిశ్చయుడై శ్రమపడి ఇతర సుఖములను లక్ష్య పెట్టకుండా దాన్ని పొందుటగా ప్రయత్నిస్తాడో వాడే ఆధ్యాత్మిక జీవితానికి అర్హుడు. చూసారా? రెండవది విరక్తి లేదా ఇహపర సౌఖ్యములందు విసుగు చెందుట. ఇహపర సౌఖ్యములందు అంటే చూడండి, పవర్ ప్లే, ఆధిపత్యము, అధికారము, లేకపోతే నా మాటే నెగ్గాలి అనేటువంటి అహంకారం, ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఇహపర సౌఖ్యాలే. ఇహపర సౌఖ్యాలు. అందరూ కూడా బాబా బాబా అని చెప్పేసి ఇలాగా తలదించుకొని వినయంగా ఉంటే నా అంతటోటి ఇంకోటి లేడు. ఇదంతా కూడా ఏమిటి? వీటన్నిటి మీద కూడా ఇవన్నీ కూడా సౌఖ్యమే. ఇవన్నిటి మీద కూడా విరక్తి చెందాలి. ఇహపరలోకములందు గల గౌరవములకు, అదే ఇప్పుడు నేను చెప్పింది. ఈ గౌరవాలు వస్తాయి కదా, అర్థం పర్థం లేని గౌరవాలు, అనవసరమైన ఆధిపత్యాలు. సో వాడిని లొంగ తీసుకుని వీణ్ణి లొంగ తీసుకుని సంపాదించే ఆధిపత్యాలు, ఇవన్నీ కూడా అటువంటి గౌరవాలను విషయాలను విసుగు చెందాలి. పారమార్థిక రంగంలో ప్రవేశించటానికి అర్హత కలిగి ఉండాలంటే. మూడవది అంతర్ముఖత, అంటే లోనికి చూసుకోవడం. అంటే మూడో కన్ను యాక్టివేట్ అవ్వాలి. లోనికి మన లోపల స్వాధ్యాయనము. స్వ అంటే స్వంత, అధ్యయనము. ఇందులోనే సోల్ ప్లాన్ అది ఇది అన్నీ వచ్చేస్తాయి స్వాధ్యాయనంలోనే. మన ఆత్మ మీద మనం కనెక్ట్ అయితే, మన ఆత్మ మీద మనం ఫోకస్ చేసుకుంటే అవతలోడు ఎంత ఏదో కూడా మనకు తెలుస్తుంది. అది అక్కడ లాజిక్. అదేంటి స్వాధ్యాయనంలో ఉంటే మనకి ప్రపంచం అంతా తెలుస్తుందని అంటారేంటి? యోగులలా తెలుస్తుంది. విశ్వవ్యాప్తంగా ఉంటారు. ఏకాత్మ సాధన అప్పుడే జరుగుతుంది అంటారు. ఎలాగా అంటే ఇలాగే. అది అక్కడ లాజిక్. నాలుగవది పాప విమోచన చెందుట. అప్పుడు ఇప్పుడు లేకపోతే పూర్వజన్మలో అక్కడ ఇక్కడ చేసిన పాపాలన్నింటిలో నుంచి విముక్తులు అవ్వాలి. సో మనుష్యుడు దుర్మార్గ మార్గము అంటే ఏదో వాళ్ళని వీళ్ళని కత్తితో పొడి చేయడం అదొకటే కాదు. భౌతికంగా మైండ్లో కూడా క్రిమినల్ థాట్ రాకూడదు. మనుష్యుడు దుర్మార్గపు మార్గము నుండి బుద్ధిని మరలించినప్పుడు, తప్పుల చేయుట మానవేసినప్పుడు, మనస్సును చలింపకుండా నిలబెట్టగలిగినప్పుడు జ్ఞానము ద్వారా ఆత్మ సాక్షాత్కారము పొందగలడు. అది చెయ్యని నాడు జ్ఞానం అనే ద్వారము తెరుచుకోదు, ఆత్మ సాక్షాత్కారము జరగదు. చూసారా? పాపము అనేది ఏమాత్రము ఉన్నా జ్ఞానం అనే ద్వారము తెరుచుకోదట. ఆ జ్ఞానం అనే ద్వారాన్ని తెరుచుకోవాలంటే ఏం చేయాలి?
దుర్మార్గపు మార్గం నుండి బుద్ధిని మరలించడము, తప్పులు చేయడం మానేయడము. మూడవది మనస్సును చలింపజేయకుండా ఉంచగలగడము. ఈ 3 చేస్తే జ్ఞానం అనే ద్వారము ఓపెన్ అవుతుంది. ఆ జ్ఞానం అనే ద్వారము ఓపెన్ అయినప్పుడే నీకు ఆత్మ సాక్షాత్కారము కలుగుతుంది. అందుకే శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు భగవద్గీతలో? కలియుగములో నువ్వు చెయ్యాల్సినది కర్మ. కర్మ చెయ్యడం నువ్వు మానవద్దు. కర్మ చేస్తూ కర్మ చేత నువ్వు నిష్ణాతుడు అయ్యి దాని ద్వారా జ్ఞానాన్ని పొందినప్పుడే నీకు ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది అన్నాడు ఆయన. కర్మ చేత నిష్ణాతుడు అయినప్పుడే. ఈ కర్మ అంటే ఎలా ఉండాలి? ఇలాంటి కర్మ అయి ఉండాలి. చేసినప్పుడు నీకు వచ్చే పర్యవసానం ఏమిటంటే జ్ఞానం అనే ద్వారం ఓపెన్ అవ్వడము. ఎప్పుడైతే జ్ఞానం అనే ద్వారం ఓపెన్ అయిందో నీకు ఆత్మ సాక్షాత్కారము కలుగుతుంది. 5వది సరి అయిన నడవడి. ఈ సరి అయిన నడవడి అంటే మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం ఎన్నో సందర్భాల్లో. సరి అయిన ఆలోచన, సరి అయిన కర్మ, సరి అయిన నడవడి, ప్రతి ఒక్కటి సరి అవ్వాలి. ఎవరికి? నీ ఆత్మకు. నీ ఆత్మకి సరిపడాలి. నీ మనసు నిండితే చాలదు, తనువు నిండితే చాలదు. నీ ఆత్మ గురించి ఆలోచించాలి. అది నువ్వు చేసే కర్మ ఆత్మకు సరి అయినదా కాదా? నువ్వు ఆలోచించే ఆలోచన నీ ఆత్మకి ఎగనెస్ట్గా ఉందా, నీ ఆత్మకు ఫర్గా ఉందా? నువ్వు చేస్తున్న పని దానివల్ల వచ్చే పర్యవసానము నీ ఆత్మకి ఎగనెస్ట్గా ఉందా, లేకపోతే నీ ఆత్మకు ఫర్గా ఉందా? ఎల్లప్పుడూ సత్యాన్ని పలుకుచు, తపస్సు చేయుచు అంటే మెడిటేషన్, లోనకు చూచుచు బ్రహ్మచారిగా నుండిన గాని ఆత్మ సాక్షాత్కారము లభించదు. ఆ రోజుల్లో సన్యాస ధర్మము అనే ఒక ధర్మం కూడా ఉండేది, రైట్? ఆ సన్యాసులకు ముఖ్యం ఏంటి? బ్రహ్మచర్యం. అందుచేత ఇక్కడ బ్రహ్మచారిగా ఉండమన్నారు. కానీ కలియుగంలో నువ్వు సంసారిగా ఉంటూ సంసారంలోనే ఉంటూ గృహస్థాశ్రమాన్ని నువ్వు స్వీకరించి దాన్ని నువ్వు సజావుగా చేస్తూ కూడా ధర్మార్థ కామ మోక్షాలను సాధించవచ్చు అని చెప్పడం జరిగింది. 6వది ప్రియమైన వాని కంటే శ్రేయస్కరమైన వానిని కోరుకొనుట. ప్రియము అనేది ఏంటి? అట్రాక్ట్ అవుతాం మనం. అది మనకు నచ్చుతుంది. కళ్ళకు నచ్చచ్చు, చెవులకు ఇంపుగా ఉండొచ్చు, లేకపోతే నోటికి రుచిగా ఉండొచ్చు. ఈ పంచేంద్రియాలను మనం నమ్మడానికి లేదు కదా. సో బాటికి ప్రియమైన జిహ్వచాపల్యం కావచ్చు, మాటికి బిర్యానీ తినాలనిపించవచ్చు. అది ఒంటికి పడదని తెలిసినా తింటా ఉంటాం. అదంతా కూడా ఏంటంటే ప్రియమైనవి, పంచేంద్రియాలకు ప్రియమైనవి. అవి కాదు మనకి ముఖ్యము. మనకి ముఖ్యమైనది ఏంటంటే శ్రేయస్కరమైనవి మనము ఆశ్రయించాలి. దేనికి శ్రేయస్కరము? నీ శరీరానికి, నీ 7 శరీరాలకి శ్రేయస్కరమైనవేవో వానిని ఆశ్రయించి ఉండాలి. నీ నోటికి నచ్చింది తినడం కాదు, నీ కంటికి నచ్చిన దానికి వెనుక పడ్డం కాదు. లోకములో 2 తీరుల వస్తువులున్నవి. ఒకటి మంచిది, రెండవది సంతోషకరమైనది. మొదటిది వేదాంత విషయాలకు సంబంధించినది, అంటే మంచి విషయం. రెండవది ప్రాపంచకరమైన విషయాలు, నీకు సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఓ సినిమాకి చిరంజీవి సినిమా చూడంగానే సంతోషం మనకి. అది నీ ఆత్మ సాక్షాత్కారానికి ఆ చిరంజీవి సినిమా చూడడానికి సంబంధమే ఉండదు. అలా సంబంధం లేని పనులు మనం చాలా ఎక్కువ చేస్తూ ఉంటాం. ఈ రెండిటి కూడా మానవునికే చేరుతుంది. వీనిలో ఒకదాన్ని అతడు ఎంచుకొనవలెను. నీకు అదా ఇదా? నువ్వు ప్రాపంచికంగా ఉంటావా, లేకపోతే నువ్వు దీనిగా ఉంటావా? తెలివిగలవాడు మొదటి దానిని అనగా శుభాన్ని కోరుకుంటాడు. శుభము అంటే వేదాంత విషయాలు అవి ఇవి. బుద్ధి తక్కువ వాడు రెండవది కోరుకొనును, అంటే ప్రాపంచికపరమైన విషయాలు. ఇకపోతే 7వది మనస్సును ఇంద్రియములను స్వాధీనమందు ఉంచుకొనుట. చూడండి ఎన్ని పనులు చేయాలో. మనస్సుని ఇంద్రియాలని స్వాధీనమందు ఉంచుకొనుట. శరీరం అనేది రథం, ఆత్మ అనేది యజమాని. ఇప్పుడు రథం మీద రౌతు కూర్చుంటాడు, తీసుకెళ్తూ ఉంటాడు రథాన్ని. సో ఈ శరీరాన్ని తీసుకెళ్లేది మన ఆత్మే. మన శరీరానికి యజమాని ఆత్మ. బుద్ధి ఆ రథాన్ని నడిపే సారథి. మనసు అనేది కళ్ళెం, గుర్రాలకేసే కళ్ళెం.
ఇంద్రియాలు గుర్రాలు, ఇంద్రియ విషయాలు వాని మార్గాలు. సో ఎవరికి గ్రహించు శక్తి లేదో, ఎవరి మనస్సు చంచలమైనదో, ఎవరి ఇంద్రియాలు స్వాధీనంలో ఉండవో వాడు గమ్యస్థానాన్ని చేరడు. ఎందుకంటే ఒక గుర్రం ఇటు వెళ్తుంది, ఒక గుర్రం అటు వెళ్తుంది. కళ్ళాలు ఇటు లాగినా అటు లాగినా అవి అవి కేర్ చెయ్యవు. అప్పుడు సారథి అనేవాడు, సారథి అంటే ఏంటి? మనస్సు. మనస్సు అనేవాడు ఏం చేస్తాడు? ఆ బుద్ధికి లోనైపోతాడు, ఆ కోరికలకు లోనైపోతాడు. ఏది డామినేటింగ్గా ఉంటే ఆ కోరిక వైపు పరిగెడతాడు. ఇంకా అప్పుడు ఇంకా సారథి రథాన్ని ఏం నడుపుతాడు? సారథి సరిగ్గా రథాన్ని నడపకపోతే యజమాని మాత్రం ఏం చేయగలడు? వాడు కూడా అటు ఇటు అటు ఇటు అయిపోతాడు. అదనమాట. సో కాబట్టి ఎవరికి గ్రహించు శక్తి గలదో, ఎవరి మనస్సు స్వాధీనమందు ఉన్నదో, ఎవరి ఇంద్రియాలు స్వాధీనమందు ఉండునో వాడు గమ్యస్థానాన్ని చేరును. ఎవరు తన బుద్ధిని మార్గదర్శిగా గ్రహించి తన మనస్సును పగ్గముతో లాగి పట్టుకొనగలడో వాడు తన గమ్యస్థానమును చేరగలడు, విష్ణు పదాన్ని చేరగలడు. అది 8వది మనస్సును పావనం చేయడం. సో మనస్సుని ఇంద్రియాలని స్వాధీనపరుచుకుంటే చాలదు, దాన్ని మళ్ళీ పావనం కూడా చేయాలట. ఏమిటో చూద్దాం. మానవుడు ప్రపంచములో తన విధులను తృప్తిగా ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించని ఎడల అతని మనస్సు పావనము కాదు. మానవుడి ప్రపంచంలో ఉన్నంతకాలము ప్రాపంచికమైన లేకపోతే ఆధ్యాత్మికత అయినా వాడు తనకు తృప్తిని కలిగేటట్టుగా, మనం ఇంతకు మునుపు కూడా చెప్పుకున్నాం, తృప్తి పరిపూర్ణత గుర్తుందా? నేను ఆ మాట బాగా వాడేదాన్ని. ఏ పని చేసినా ఆఖరికి కిచెన్లో మనం చేసే వంట అయినా పరిపూర్ణముగా చెయ్యండి, అప్పుడే దాని నుంచి ఒక తృప్తి వస్తుంది. లేకపోతే తృప్తి అనేది ఏ విధంగా కూడా మనసుకి రాదు. చాలామంది తృప్తి లేకుండా ఉంటారు. ఆత్మ తృప్తి లేదండి ఆత్మకి అంటారు. ఆత్మకి తృప్తి ఎందుకు ఉండదు? ఎందుకంటే ఆ తృప్తి లేకుండా బ్రతుకున్నన్నాళ్ళు కూడా తృప్తి లేని పనులు చేసి దాని చుట్టూ కూడా ఒక నెగిటివ్ ఎనర్జీని ఆ ఆత్మ ఆవరించుకుని ఉంది. అది మరొక సూక్ష్మ శరీరాన్ని పొందినా కూడా ఆ తృప్తి లేకపోవడం అనే దానితో ఆ ఆత్మే క్షోభిస్తూ ఉంటుంది. అందుకే అంటారు ఆత్మకి తృప్తి లేదండి అని. ఆ శరీరానికి తృప్తి లేదండి అనరు ఎవరును. ఆ మనిషికి తృప్తి లేదండి అంటారు కావాలంటే, లేకపోతే ఆత్మకు తృప్తి లేదంటారు, ఆ శరీరానికి తృప్తి లేదండి అనరు. ఎందుకంటే మనం ఈ శరీరముతో చేసిన పనులు శరీరానికి వర్తించవు, ఆత్మకే ఫైనల్గా హిట్ అవుతుంది. అయితే ఆ విధంగా మనం ఎటువంటి పనులు ఎన్నుకోవాలి? విధులను తృప్తిగా చేయడము, ఫలాపేక్ష లేకుండా ఉండడము మనస్సు పావనమవుతుంది. మనస్సు పావనము కానిదే అతడు ఆత్మ సాక్షాత్కారము పొందలేడు. పావనమైన మనస్సులో వివేకము అంటే సత్యమైన దానిని అసత్యమైన దానిని, సత్యం ఏంటి అసత్యం ఏంటి అనేది మనం ఈజీగా కనుక్కోవాలి. ఇందాక నేను చెప్పాను కదా, ద్వంద్వం అనేది ఆ కన్ఫ్యూజన్ ఉంది అంటే మన భౌతిక స్థాయిలోనే ఆ లో ఎనర్జీస్తో కనెక్టే ఉన్నామని లెక్క. మనకి నిజానిజాలు అవతలోడు వెధవా కాదా అని తెలియాలన్నా కూడా మన ఆత్మస్థాయి హెచ్చులోనే ఉండాలి. అప్పుడే మనకు అది అర్థం అవుతుంది, అది జరుగుతున్నది కరెక్టా కాదా, సత్యమా అసత్యమా అన్న విషయము. ఎప్పుడు అది అది ఎటువంటి భయంకరమైన నిజమైనా కూడా మనం భయపడకూడదు, దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఏముంటుందండి? ఎంత భయంకరమైనది ఉంటుంది? మరణం కన్ని దాటి భయంకరమైనది ఏముంటుంది చెప్పండి? మ్యాక్సిమం అదేనా మానవుడికి వచ్చేది? ఇంక దేనికి భయం? వైరాగ్యము మొలకలెత్తి క్రమంగా ఆత్మసాక్షాత్కారమునకు దారి తీయును. ఆ విధంగా ఉన్నప్పుడు వైరాగ్యము మెల్లమెల్లగా, అంటే ఏంటి వైరాగ్యం అంటే ఏమిటంటే అన్నీ వదిలేసుకుని శూన్యలోకి ఉండిపోతారండి. అది తప్పది, రాంగ్గా వేస్తుంటారు ఆ పిక్చర్స్. వైరాగ్యము అంటే ఏమిటి రాసుకోండి ఎవరైనా. వైరాగ్యం అంటే ఏమిటంటే ఎవరో అడుగుతారు తొంటరి వాళ్ళు, చెప్పాలి మీరు. వైరాగ్యము మా మా యోగం క్లాసులో మేము చెప్పుకున్నామండి అని మీరు చెప్పాలి. వైరాగ్యము అంటే అసత్యమునందు ఆసక్తి లేకుండుట, సత్యమునందు మాత్రమే ఆసక్తి కలిగి ఉండి అసత్యము యందు ఆసక్తి లేకుండా ఉండడమే వైరాగ్యము. ఇక ద్వంద్వం అనేది ఉండదు అక్కడ. ఎప్పుడు సత్యం, సత్యం అనేది ఎప్పుడు నిత్యం. మనస్సు
మనసా వాచ కర్మేణ మనం అక్కడ ఉండిపోయాం అనుకోండి, ఇంకా అసత్యంతో పని లేదు. అది అసలు మన దారిలోకే రాదు. అది ఎప్పుడు కూడా నిత్యం ఒకేలా ఉండడం అనేది జరుగుతుంది. ఇది వైరాగ్యము తెచ్చుకోవాల్సిన అవస్థ మనకి ఎందుకు ఏర్పడుతుందంటే, జీవితంలో 95% మన అసత్యంతో ఉండడం వల్ల, అసత్యమే సత్యమని నమ్మడం వల్ల, అదే మాయాన మనం చెప్పుకుంటున్నాము. అసత్యాన్నే అది అసత్యమో సత్యమో తెలియదు, అలా బతికేస్తూ ఉంటాము ఏంటో అలా. అందుచేత మనకు ప్రత్యేకంగా వైరాగ్యం అనే దాన్ని డెవలప్ చేసుకోవాల్సి వస్తోంది. అలా కాకుండా అసత్యమునందు ఆసక్తి కలిగి ఉండకుండా, అంటే ముందే మనకు అసత్యమేదో సత్యమేదో తెలిసి ఉంటే, అలా తెలియాలంటే మన స్థాయి ఎక్కడుండాలి? ఆత్మస్థాయి. లో ఎనర్జీస్తో కనెక్ట్ అవ్వకూడదు. ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్. నేను శరీరమును కొనుట గొప్ప భ్రమ. నేను శరీరాన్ని అనుకోవడం ఒక భ్రమ. కరెక్ట్ అది. ఈ అభిప్రాయం అంత అభిమానం ఉండుటయే బంధనము. చూసారా? నేను శరీరము యందు అభిమానము కలిగి ఉండటము అదే ఒక బంధనము. నీ ఆత్మ సాక్షాత్కారమును కాంక్షించినచో నీ అభిమానాన్ని విడవవలెను. 9వది, గురువు యొక్క ఆవశ్యకత. ఆత్మజ్ఞానము మిగిలి సూక్ష్మము మరియు నిగూఢమైనది. చూసారా? అంత ఈజీ కాదు, ఇంకా నయమే. ఇప్పుడు అంత ఓపెన్గా ఈ టెక్నాలజీ వచ్చిన దగ్గర నుంచి మనకి ఎన్నో విషయాలు మన ముందుకు వస్తున్నాయి. ఎవరైనాను తమ స్వశక్తిచే దాన్ని పొందుటకు ఆశించలేరు కనుక ఆత్మసాక్షాత్కారము పొందిన ఇంకొక గురువు సహాయము మిక్కిలి అవసరము. అది ఎవరికి వారం చేసుకునేది కాదు. ఎంతైనా కూడా మనం ఎంత బాగా చదువుకున్నా, ఎంత మహామహా గ్రంథాలు చదివినా, ఈ స్పిరిచువల్ ఎనర్జీస్, స్పిరిచువల్ నాలెడ్జ్ని మనం సంపాదించాలి అంటే ఒక గురువు యొక్క సాక్షాత్కారము మనపై ఉండి తీరాలి. ఒక గాడ్ ఫాదర్ అనేవాడు ఉండాలి. అది యాస్ట్రల్ గురువు కావచ్చు, లివింగ్ గురువు కావచ్చు, నాన్ లివింగ్ గురువు కావచ్చు. ఏదైనా కూడా ఒక గురువు యొక్క సాక్షాత్కారంలోనే, ఆ గురువు యొక్క ఆశీర్వాదంతోనే మనము ఇందులోకి రాగలగాలి. గొప్ప కృషి చేసి శ్రమించి ఇతరులు ఇవ్వలేని దానిని అతి సులభంగా గురువు నుండి పొందవచ్చు. ఇది ఎవరో ఒకళ్ళు ఇచ్చేసేది కాదు, మనం పుచ్చుకునేది కాదు. గురువు ఉండి తీరాలి. వారా మార్గమందు నడిచి ఉన్నవారు కావున శిష్యుని సులభంగా ఆ ఆధ్యాత్మిక ప్రగతిలో క్రమంగా ఒక మెట్టు మీద నుంచి ఇంకొక మెట్టుకు ఆయన తొయ్యగలరు. ఎవరు? గురువు అనేవాడు. ఇంకా ఆఖరిది 10, భగవంతుని యొక్క కటాక్షం. ఇది అన్నిటికంటే ముఖ్యమైనది. భగవంతుని యొక్క కటాక్షము కలిగి ఉండాలి ఆ జన్మలో. భగవంతుడు తన కృపకు పాత్రులైన వారికి వివేకాన్ని, వైరాగ్యాన్ని ఏదో ఒక దశలో కలుగజేయడం అనేది జరుగుతుంది. అప్పుడు సురక్షితంగా భవసాగరాన్ని దాటగలడు. చూసారా? అది నీకు భగవంతుని యొక్క కృపే, నీ పరమాత్మ యొక్క కృప నీకు ఉండాలి అంటే నువ్వు కనెక్ట్ అవ్వాలి పరమాత్మతో. ఉంటే వివేకము కలుగుతుంది, వైరాగ్యం కూడా కలుగుతుంది. అంటే సత్యం అసత్యం అన్ని గుర్తించేస్తాం. అప్పుడు నువ్వు సురక్షితంగా ఏం చేస్తావు? భవసాగరాన్ని దాటగలవు. ఈ సంసారం అనేది భవసాగరం. కుటుంబం కావచ్చు, లేకపోతే చుట్టుపక్కల వ్యవస్థ కావచ్చు, సమాజం కావచ్చు, ప్రపంచం కావచ్చు, ఏదైనా తీసుకో, అది భవసాగరమే. దాన్ని దాటాలి అంటే నీకు ఈ రెండు ఉండాలి. పరమాత్మ యొక్క కటాక్షం ఉండాలి. వేదమును అభ్యసించటం వల్ల కానీ, మేధాశక్తి వల్ల కానీ, పుస్తక జ్ఞానము వల్ల కానీ ఈ ఆత్మానుభూతిని పొందలేరు. ఆత్మ ఎవరిని వరించునో వారే దాన్ని పొందగలరు. చూసారా? ఆత్మ కూడా మనల్ని వరించాలి. ఆత్మ కూడా మనల్ని వరించాలి అంటే మన ఆత్మ మనల్ని ఇష్టపడాలి. అది ఎవరు ఇష్టపడకపోయినా మన ఆత్మ మనల్ని ఇష్టపడుతుంది. రైట్? ఆ ఆత్మ మనల్ని భరించడానికి కూడా దానికి సరి అయిన పరిస్థితిలో మన 6 శరీరాలు ఉండాలి. అలా ఉండాలి అంటే అలైన్మెంట్ చాలా అవసరం. అది విశ్వం యొక్క హెల్ప్ మనకు కావాలి, పంచభూతాల యొక్క హెల్ప్ మనకు కావాలి. చూసారు? ఇవన్నీ ఇంటర్లింక్డ్. ఇది మామూలుగా జరిగే విషయం కాదు. ఇది అట్టి వారికి ఆత్మ తన స్వరూపాన్ని కూడా తెలియజేస్తుంది. ఒక్కొక్కసారి మన ఆత్మను మనం చూస్తుంటాము. నేను చూస్తున్నానండి, ఫలానా జరుగుతుంది, మెడిటేషన్లో ఇలా జరిగిందని నాకు చాలామంది చెప్తుంటారు. నువ్వు చూస్తున్నావు, నీ ఆత్మ సాక్షాత్కారం నీకు కలుగుతుంది.
నీ ఆత్మ నీకు నా ఆత్మ అయితే నాకు మగ రూపంలో కలుగుతూ కనిపిస్తూ ఉంటుంది. ఒక యోగి రూపంలో నాకు కనిపిస్తూ ఉంటుంది. నా ఆత్మే నాకు. ఇప్పుడు నేను మీకు ఇలాగా ఈ జాకెట్ వేసుకొని కూర్చున్నాను. ఈ ఈ ఈ రూపం కనబడదు నాకు. నా ఆత్మకు మరొక రూపం నాకు కనిపిస్తుంది. సో, అలాగ ప్రతి వారికి కూడా వారి వారి ఆత్మ అదేనండి అందులోనే లేదా కలలోనే మేమే చూస్తున్నాము అలా జరుగుతున్నట్టు అంటారు. అది నీ ఆత్మ స్వరూపాన్ని నువ్వు చూడగలుగుతున్నావు. అది ఎంత భాగ్యం అది. సో, అక్కడితో నువ్వు ఆగిపోకూడదు. నువ్వు ఆ స్థాయి వరకు నువ్వున్నావు. నీ స్థాయి ఏమిటో నీకు తెలిసిందిప్పుడు. ఇంక అక్కడి నుంచి నెక్స్ట్ స్థాయికి నువ్వు వెళ్ళాలి. ఆ వెళ్ళాలంటే నీకు భగవంతుని యొక్క కటాక్షము కావాలి. ఈ ఉపన్యాసం ఇవన్నీ కూడా సో, టైం అవుతుంది. అయ్యయ్యో! ఈవేళ మెడిటేషన్ చేయండి మనం. ఓకే మాస్టర్స్. మిగతాది మనం తర్వాత చెప్పుకుందాము. రేపు క్లాస్‌లో.